హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన పి. అరుణ్ కుమార్ విరచిత అంశంగా ఐన్స్టీన్ 147వ జయంతి ఈ జీవిత విశేషాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తున్నాను, వినండి. ఐన్స్టీన్ 147వ జయంతి. ఐన్స్టీన్ గాంధీ కన్నా 10 సంవత్సరములు చిన్నవాడు, నెహ్రూ కన్నా 10 సంవత్సరములు పెద్దవాడుగా చరిత్రలో మనకు కనిపిస్తారు. ఇక ఐన్స్టీన్ 147వ జయంతి విశేషాలుగా, ఈయన విశ్వ మానవతా శిఖరం. ఐన్స్టీన్ పెద్ద తలతో పుట్టిన బిడ్డను చూసి భయపడింది ఆయన తల్లి. అదృష్టవశాత్తు కొద్ది వారాలకే అది సాధారణ స్థితికి వచ్చింది. ఆ తర్వాత చాలా కాలం మాటలు సరిగా రాలేదు ఐన్స్టీన్కి. ఏది నేర్పినా చాలా నిదానంగా నేర్చుకునే పిల్లవాడిని చూసి ఆ తల్లిదండ్రులు దిగులు చెందేవారు. 5 ఏళ్ల వయసులో తండ్రి ఇచ్చిన దిక్సూచి అతడిలో కుతూహలాన్ని రేకెత్తించింది. విద్యుదయస్కాంత శక్తి పట్ల ఆసక్తికి ఆ పసి వయసులోనే బీజం పడింది. ఆ పిల్లాడే 20వ శతాబ్దపు జీనియస్. శతాబ్దాల శాస్త్ర సాంకేతిక ప్రపంచాన్ని ఓ మలుపు తిప్పిన ఆల్బర్ట్ ఐన్స్టీన్. జర్మనీలోని ఊమ్ నగరంలో 1879 మార్చి 14న అనగా 147 సంవత్సరాల క్రితం జన్మించారు ఐన్స్టీన్. స్విస్ పేటెంట్ ఆఫీసులో అసిస్టెంట్ ఎగ్జామినర్గా మొదలైన ఆయన ప్రయాణం 2005ను ఐన్స్టీన్ సంవత్సరంగా ప్రకటించేదాకా వచ్చింది. ఆయన ఫిజిక్స్లో 4 కీలకమైన పత్రాలను ప్రచురించి 100 ఏళ్లైన సందర్భం అది 2005. థియరీ ఆఫ్ రిలేటివిటీ, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, ఈఎంసి స్క్వేర్, క్వాంటమ్ థియరీ ఆఫ్ రేడియేషన్ ఇలాంటివి ఎన్నో కనిపెట్టి 1921లో ఫిజిక్స్లో నోబెల్ బహుమతి గెలిచిన ఓ గొప్ప శాస్త్రవేత్త మాత్రమే కాదు ఐన్స్టీన్. మానవత, నైతికత కలిగిన తత్వవేత్తగా, స్వాతంత్రం, న్యాయం, సమానత్వాల పట్ల అచంచలమైన విశ్వాసం గల విశిష్ట వ్యక్తిగా, అన్నింటినీ మించి విశ్వశాంతి కామకుడిగా ఆయన సమగ్ర వ్యక్తిత్వాన్ని యావత్ ప్రపంచం చూసింది. శాస్త్రవేత్తగా ఆవిష్కరణలను అటుంచితే వ్యక్తిగాను ఐన్స్టీన్ అంతే ఉన్నత స్థాయిలో నిలబడటం గొప్ప విషయం. జ్ఞానం, నైపుణ్యం మాత్రమే మానవాళికి గౌరవప్రదమైన జీవితాన్ని ఇవ్వలేవు. ఉత్తమ నైతిక ప్రమాణాలు, విలువలు ఉండాలి అని నమ్మిన ఐన్స్టీన్కు భారతదేశం అంటే చాలా గొప్ప గౌరవం. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్తో ఆయన జరిపిన చర్చ ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. మహాత్మా గాంధీ జీవన విధానం నుంచి చాలా స్ఫూర్తి పొందిన ఐన్స్టీన్ తన ఆఫీసులో గాంధీ చిత్రపటాన్ని ఉంచుకున్నారు. ఎ రోల్ మోడల్ ఫర్ ద జనరేషన్స్ టు కమ్ అంటూ ఆయనకు, గాంధీకి నివాళులర్పించారు ఐన్స్టీన్. గొప్ప శాస్త్రవేత్త, అంతకన్నా ఎక్కువ ఆయన మానవత్వానికి, ప్రపంచ శాంతికి ప్రతీక అంటూ ఐన్స్టీన్కు శ్రద్ధాంజలి ఘటించారు జవహర్లాల్ నెహ్రూ. నెహ్రూ సైన్స్ అండ్ టెక్నాలజీ, విశ్వశాంతికి ఉపయోగపడాలని సిగ్మండ్ ఫ్రాయిడ్, జార్జ్ బెర్నార్డ్ షా, నీల్స్ బోర్, బెర్ట్రాండ్ రస్సెల్స్ వంటి ప్రముఖులతో కలిసి కృషి చేశారు ఐన్స్టీన్. ఇజ్రాయెల్ దేశాధ్యక్ష పదవికి ఐన్స్టీన్ ఆహ్వానిస్తే
రాజకీయ పదవులకు తాను తగను అని, తన వయసు అప్పటికే 73 ఏళ్ళు కాబట్టి అందుకు సహకరించదని చెప్పి సున్నితంగా తిరస్కరించారు ఐన్స్టీన్. మూడో ప్రపంచ యుద్ధంలో ఏ ఆయుధాలు వాడతారో తెలియదు, కానీ నాలుగో ప్రపంచ యుద్ధంలో మాత్రం కర్రలు రాళ్లే ఆయుధాలవుతాయి అన్న ఐన్స్టీన్ మాటలకు అర్థం మరో ప్రపంచ యుద్ధం మానవాళి సాధించిన అభివృద్ధిని సర్వనాశనం చేసి మళ్ళీ ఆటవిక స్థితిలోకి తీసుకెళ్తుందని. ఆయన 70వ పుట్టినరోజు సందర్భంగా ఐన్స్టీన్ యొక్క 70వ పుట్టినరోజు సందర్భంగా యునెస్కో పైనీర్ ఆఫ్ ది హ్యూమన్ స్పిరిట్ అంటూ కీర్తించింది. వాల్టర్ ఐజాక్సన్ రాసిన ఐన్స్టీన్ హిజ్ లైఫ్ అండ్ యూనివర్స్ అనేది ఆయన జీవిత విశేషాలు తెలుసుకోవాలనుకునే వారికి ఎంతగానో ఉపయోగపడే మంచి పుస్తకం. అలాంటి ఐన్స్టీన్ యొక్క 147వ జయంతి మార్చి 14, 2026 సందర్భంగా పి. అరుణ్ కుమార్ విరచించి అందజేసినటువంటి ఐన్స్టీన్ 147వ జయంతి సందర్భంగా నివాళులతో మన కానుమోకు కథావచన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలను శీర్షికన ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.